నమ్మకమైన నా ప్రభు నిన్ను నేర్చుకుందును నిన్ను నేర్చుకుందును నమ్మకమైన నా ప్రభు కరుణతో నిలిచియు స్థిర Thank you.
ప్రభు బలలో పాలు పొందక మునుపు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకొని ప్రభు బలలో మనం పాలు పొందాం. ఇదే కీర్తన గ్రంథము 42వ కీర్తన. కీర్తనలు 42వ కీర్తన 5వ వచనం నేను చదువుతున్నాను. 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవు ఏళ్ళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణ కర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. తర్వాత ఇదే కీర్తన ఆఖరి వచనం కూడా చదువుకుందాం. 42వ కీర్తన ఆఖరి వచనం. 42వ కీర్తన ఆఖరి వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ వాక్యం ఆధారం చేసుకొని ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు చూపిన మీ కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, నీవే నా ఆశ్రయంగా ఉన్నందు కొరకై మీకు స్తోత్రములు. నీ రెక్కలతో నన్ను కప్పినందుకు కొరకై మీకు స్తోత్రములు. మీ రెక్కల కింద నాకు ఆశ్రయం కలిగించినందుకై మీకు వందనాలు. మీ రెక్కల చాటున ప్రభువా నాకు శరణు కలిగించినందుకే మీకు వందనాలు. మీ రెక్కల నీడలో నన్ను దాచి ఉంచినందుకు కొరకై మీకు వందనాలు. మీ రెక్కల కింద నన్ను సురక్షితంగా ఉంచినందుకు కొరకై మీకు స్తోత్రములు. మీ రెక్కల ద్వారా నాకు కలిగించిన ఆరోగ్యం కొరకై మీకు స్తోత్రములు. ఈ రీతిగా ప్రభువా మీరు నన్ను రక్షించి విమోచించి ప్రభువా మీ నీడలో నన్ను ఉంచి అయ్యా మీరు నన్ను ప్రతి విధమైన కీడు నష్టము నుండి విడిపిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ వచ్చినందుకు కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ఈ రీతిగా ప్రభువా ఈ సమయంలో చదవబడిన లేఖన భావం బట్టి మీకు వందనాలు. ఇలాగ నీ వాక్యం యొక్క వెలుగులో నేను మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యముగా ప్రభు బలలో పాలు పొందడానికి మీరే మాకు కావలసిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయోగ్యముగా, అనాలోచనగా, అవివేకంగా పాలు పొంది నష్టపోకుండా మీరు కాపాడు. దయగల తండ్రి, మీరే మేలుకై జ్ఞాపకం చేసుకునండి. ఐదు దాసులైన నా నోటిని, నాలుగు పెదవులు, మనసు పొందుకొని తాకండి. అవసరమైన మాటలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వందనాలు చెల్లిస్తూ మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కోరహు కుమారులు ఈ కీర్తన రచిస్తూ వచ్చినారు. చదివిన భాగంలో రాయబడింది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు,
నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇచ్చుము. ఈ సమయంలో మన భాగం ఏంటంటే దేవుని యందు నిరీక్షణ ఇచ్చుము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ మనల్ని కలవరపరిచేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిరీక్షణను కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. విశ్వాసం కోల్పోయేటటువంటి దినాల్లోనికి మనం తీసుకొని రాబడుతున్నాం. జల్లించబడేటటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో, బహు విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో, అంత్య దినాల్లో, ఆదరణ లేనటువంటి దినాల్లో మరి మనం ఎవరి మీద మనం నిరీక్షణ ఉంచుకోవాలి? అందుకే ఇక్కడ రాయబడింది, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. గాడ్ ఆఫ్ హోప్, దేవుని యందు నిరీక్షణ. ఎందుకు దేవుని యందు నిరీక్షణ ఉంచాలా అంటే, దేవుడు నిరంతరం ఉండేవాడు. దేవుడు యుగయుగములు సజీవుడైనటువంటి దేవుడు. మన ప్రభువు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. మన ప్రభువు విడవక ఎడబాయకుండా మన ఎడల కృప చూపించే దేవుడు. మన ప్రభువు ఆదరించే దేవుడు. మన ప్రభువు ఆదుకునే దేవుడు. కనుక మన నిరీక్షణ ఎవరి మీద ఉంచాలంటే మన ప్రభు మీదే మన నిరీక్షణ ఉంచాలి. మొట్టమొదటిది హోప్, నిరీక్షణ. ఎవరి మీద నిరీక్షణ? దేవుని మీదనే నిరీక్షణ. ఎందుకు? మన ప్రభువు నీ కొరకే నా కొరకే ఆయన శిలువలో మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు రక్తము కార్చినాడు, చనిపోయి సమాధించబడినాడు, ఆయన తిరిగి లేచినాడు, పరలోకానికి ఆరోగ్యమైన పోయాడు. పరలోకములో దేవుడి కృపాసనంలో కూర్చొని నిరంతరం నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన విజ్ఞాపన పరిచర్య ద్వారా ఈనాడు నువ్వు నేను మనము సజీవులుగా మనం నిలిచి ఉన్నాం. కనుక మనల గురించి చింతించే మన ప్రభు, మన క్షేమాన్ని గురించి ఆలోచించే మన ప్రభు, మన ప్రతి ఒక్కరిని తీర్చేటటువంటి మన ప్రభు, మన కన్నీటిని తుడిచేటటువంటి ప్రభు, మన సమస్యలకు పరిష్కారం కలిగించే మన ప్రభు, మనను ఆకర్షించే మన ప్రభు, మనల్ని ఆదుకునే మన ప్రభు. కనుక మన నిరీక్షణ ఎవరి మీద ఉండాలంటే మన ప్రభు మీదనే మన నిరీక్షణ ఉండాలి. కానీ ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, ఇక ప్రస్తుతము భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోతూ ఉంది. ఏ రాష్ట్రమైనా తీసుకో, ఆదాయం లేదు. ఎవరికి పెద్ద పెద్ద వ్యాపారస్తులు సైతము చాలా నష్టాలు కూడా పోతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుబేరులు లాంటి వాళ్ళు కూలిపోతూ ఉన్నారు. ఏం కారణం అంటే ఈ దినాల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అల్లాడిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకా ఆరంభమే, ఇంకా నెల రోజులు కూడా కాలేదు మనకి లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా ముందున్నటువంటి దినాలు ఇంకా పొడిగించవచ్చని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇలాంటి దినాల్లో మన భవిష్యత్తులో మన నిరీక్షణ ఎవరు? మనం ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? మన నిరీక్షణ మన ప్రభువే. మనకు జీవముతో కూడా నిరీక్షణ మన ప్రభు మనకి ఇచ్చినాడు కనుక అటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారమై మనము మన దేవుని యందే మనం నిరీక్షణ ఉంచాలి. ఏ మానవుని మీద మనం నిరీక్షణ ఉంచినా మానవుడు ఈ రోజు ఉంటాడు, రేపు కనుమరుగైపోతాడు. ఈ రోజున నాయకులు రేపొద్దున ఉండరు, ఈ రోజున మనుషులు రేపు ఉండరు. ఈ రోజు మాట ఇచ్చిన మనిషి మాట తప్పిపోతాడు, కానీ దేవుడు మాత్రం మాట తప్పడు. కాబట్టి ప్రియులారా, మన నిరీక్షణ ఎవరంటే మన ప్రభువే. ఎంతవరకైనా. అందుకే విలాప వాక్యం 2:23 రాబడింది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక నీవెంతైనా నమ్మదగిన వాడు. అనుదినము నూతనముగా ఆయనకు మన పట్ల ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది. కనుక
మన ప్రభువు మీదనే మన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఒకవేళ అనారోగ్యం వచ్చిందా, ప్రభు మీద నిరీక్షణ ఉంచు. నీకేదైనా ఆపద కలిగిందా, ప్రభు మీద నిరీక్షణ ఉంచు. నీకేదైనా విపత్తు సంభవించిందా, నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభు మీద నిరీక్షణ కలిగి ఉండు. ఏమాత్రం విశ్వాసం నుండి విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. విశ్వాసంలో స్థిరంగా ఉండు. అందుకే పౌలు భక్తుడు హెచ్చరిస్తూ వచ్చినాడు, విశ్వాసమందు స్థిరులై ఉండుడి. కాబట్టి ప్రియులారా, నీవు నీ ప్రభునందు విశ్వాసం ఉంచినావు. నా కొరకు నా ప్రభు శిలువలో రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని చేయించి తిరిగి లేచినాడని విశ్వాసం ఉంచినావు, మంచిదే. కానీ అదే విశ్వాసము నీ ప్రభు మీద నీ చివరి శ్వాస విడిచేంత వరకు అదే విశ్వాసంలోనే నీవు నిలిచి ఉండాలి. కానీ పరిస్థితులను బట్టి, పోరాటాలను బట్టి, అక్కర్లను బట్టి, అనారోగ్యాలను బట్టి, ఆపదలను బట్టి మనము విశ్వాసం నుండి తొలగిపోవడానికి వీల్లేదు. కాబట్టి ప్రియులారా, మన నిరీక్షణ ఎవరి మీదంటే మన ప్రభు మీదనే మన నిరీక్షణ. చూడండి 39వ కీర్తన 7వ వచనం. ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు. దావీదు మానవుని గురించి చెప్తూ, నేను చదువుతున్నాను గమనించండి. 39వ కీర్తన 5, 6, 7 వచనాలు. నా దినముల పరిమాణము నీవు పెద్దెంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారి తిరుగులాడదు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనం కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కున్న వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. చూసారా, దావీదు చూడండి ఎవరు నమ్ముకున్నాడంట? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ఎందుకు? నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నాకేది అవసరం లేదు, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఎందుకు? నేను కలిగి ఉన్నది ఏది నా వెంట రాదు. నేను సంపాదించిందంతా నేను అనుభవిస్తానని గ్యారంటీ లేదు. కాబట్టి ఇక్కడ రాయబడింది, ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. చూసారు ప్రియులారా, మానవుని జీవితం ఊరికే ఊపిరి లాంటిది. మానవుని జీవితం వట్టి నీడ లాంటిది. మానవుని జీవితం సాగిపోచిన నీడ లాంటిది. మానవుని జీవితం త్రాసు మీద దుమ్ము లాంటిది. మానవుని జీవితం నీటి మీద బుడగ లాంటిది. మానవుని జీవితం అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. మరి ఇలాంటి జీవితాన్ని కలిగినటువంటి మానవుడు ఎందుకంత దేవుడి కంటే గొప్పగా ఎంచుకుంటా ఉన్నాడు? అందుకని దేవుడు ఎలాంటి వాడు లోకానికి రుజువు చేయాలని దేవుడు కోరాడు. ఓ మనుషుడా, నువ్వు ఎలాంటి వాడు నువ్వు ఇప్పుడు తెలుసుకో. దేవుడు కంటికి కనబడనటువంటి చిన్న అతి సూక్ష్మమైన వైరస్ ఒక్కటి వదిలినాడు అంతే. ప్రపంచ దేశాలు సైతం ఏమైపోతుంది? అల్లాడిపోతున్నాయి. ట్రీట్మెంట్ లేదు, మందు లేదు, ఏమి లేవు. ఇంత టెక్నాలజీ ఎంత బహు భయంకరంగా విస్తరించినటువంటి ఈ దినాలలో సైతము మందు కనుక్కోలేకపోతున్నారు. ఏం కారణం? ఇప్పుడు దేవుడు మానవుని అడుగుతా ఉన్నాడు, ఇప్పుడు చెప్పు మానవుడా, నువ్వు ఎలాంటి వాడు? అందుకే దేవుడు వాక్యం రాయబడింది, దేవుని ఎదుట మానవుడు నిరత్తరుడై ఉన్నాడు. మానవుడు దేవుని ఎదుట ఎలాంటి వాడు? నిరత్తరుడు, అంటే దేనికి పనికిరాని వాడు. కాబట్టి పిల్లలకి రాయబడింది, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నా ఆయువు ఎంత అల్పమైనది, నా దేవుని ప్రమాణం ఎంత చాలా అల్పము.
కాబట్టి కొన్ని ఆయా వార్తల్లో ఆయా విషయాలు వింటున్నప్పుడు గుండె తరుక్కుపోతున్నాయి. ఆ వైరస్ అటాక్ ఏంటంటే ఇక భార్య దగ్గరికి రావడానికి లేదు, పిల్లల దగ్గరికి రావడానికి లేదు, చనిపోతే ఎవరు వచ్చి ముట్టుకోవడానికి వీల్లేదు, అసలు భూస్థాపన దగ్గర కూడా రానివ్వడం లేదు. ఏం కారణం? అంత భయంకరమైనటువంటి వైరస్. కాబట్టి ఇలాంటి దినాల్లో నువ్వు ఇంకా ఎంతకాలం మానవుని యందు నమ్మకం ఉంచుతావు? ఇంకా ఆ మనిషిని ఈ మనిషిని వెంబడిస్తావు? నీ నిరీక్షణ ఎవరి మీద ఉండాలంటే నీ ప్రభు మీదనే నిరీక్షణ ఉండాలా. ఎందుకు? నీ కొరకే ప్రాణం పెట్టాడు నీ ప్రభు. నీ కొరకే ఆయన రెండోసారి రానే ఉన్నాడు. నిన్ను తన ప్రభు నివాసం చేసేటటువంటి ఆ పరలోక రాజ్యానికి నిన్ను తీసుకుని పోవడానికి దేవుడు నీ కొరకే వేచి ఉన్నాడు. మరి అలాంటి ప్రభు మీద నిరీక్షణ ఉంచకుండా మట్టి మానవుడు ఈ రోజుల్లో రేపు కనబడకుండా మాయమైపోయేటటువంటి మానవుని మీద నిరీక్షణ ఉంచుకుంటే ఏమి లాభం? ఎంతటి అందుకే అక్కడ దావీదు రాశాడు, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వల్ల ఉన్నాడు. చూసారా? కాబట్టి ప్రియులారా, ఎంత స్థిరుడైనా సరే ఇది లోపల చూసారా? ఇటలీలో ఉన్నటువంటి ప్రజలు ఈ వైరస్ ఎక్కువైపోయిన కారణం చేత ఏమాత్రం కూడా దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమాత్రం నిరీక్షణ లేనప్పుడు వాళ్ళు కలిగి ఉన్న ఇళ్లలో కలిగి ఉన్న డబ్బు మొత్తం తీసుకొచ్చి బజార్లలో చల్లేసినారు. మా కొద్ది డబ్బు, ఈ డబ్బు మా ప్రాణాలను కాపాడలేదు, ఈ డబ్బు మాకు ఇంకెందుకని చెప్పేసి మొత్తం రోడ్లలో విసిరి పారేసినారు. ఏం చేసింది? వాళ్ళు సంపాదించిన డబ్బు. ఏం చేసింది మానవ జ్ఞానం? ఏమి చేసింది మానవుని యొక్క సంపద? ఏమి సాధించాడు మానవుడు? కాబట్టి ప్రియులారా, మనం అక్కడ ఎంత సమీపంగా ఉంది. మన దినాలు చాలా అంత్య దినాల్లోకి వచ్చేసినాం, అపాయకరమైనటువంటి దినాల్లోకి వచ్చేసినాం. ఇలాంటి దినాల్లోనైనా ఇంతవరకు ఎలా సాగిపోతూ వచ్చినామో తెలియదు. కానీ ఇప్పుడైనా సరే నీ కొరకై ప్రాణం పెట్టిన నీ ప్రభువునందు నీవు నిరీక్షణ ఉంచితే ఆయన నిరీక్షణ ఉంచినటువంటి వారిని ఆయన ఏమాత్రం సిగ్గుపరచాడు. అందుకే ఇదే కీర్తనలో 39వ కీర్తన 10వ వచనం చూడండి. 10వ వచనం, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. 11వ వచనం, దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వల్ల నీవు వారి అందము చెడగొట్టినవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. చూసారా? ఈనాడు అందము కొరకు, ఐశ్వర్యం కొరకు, ఇంకా అందంగా కనపడాలని మనుషులు ఎన్ని రకాల తిప్పలు పడుతున్నారంటే వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అవి పోయాను, ఇవి పోయాను, ఆ పేర్లలో ఈ పేర్లలో రకరకాలుగా కాస్మెటిక్స్ కే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు. అరే, ఎంతమంది ఈ దినాల్లో తిండి కూడా లేకుండా ఎంతో ఆకలితో అలవాటేస్తున్నారు. ఎంతో మంది కనీస అవసరతలు కూడా తీర్చబడకుండా ఎంతో మంది నీరు కారుస్తున్నారే అనేటువంటి దిగులు, చింత ఏమాత్రం లేకుండా, ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, ఎవరైనా సరే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నీవు ఇతరుల యొక్క అక్కరలో కూడా నీవు పాల్గొన్నాడు. ఇక్కడ చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. దేవుడు అందాన్ని ఇచ్చేది దేవుడే, కానీ అందాన్ని బట్టి అసహిస్తే దాన్ని చెడగొట్టేది కూడా దేవుడే. సంపద ఇచ్చేది దేవుడే, ఆ సంపదను బట్టి అసహిస్తే సంపదను తీసివేసేది కూడా దేవుడే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నీ నిరీక్షణ ఎవరెందు? నీ సంపద ఎందు కాదు, నీ అందమునందు కాదు, నీ ఐశ్వర్యమునందు కాదు, నీ పేరు ప్రఖ్యాతులందు కాదు, నీవు కలిగి ఉన్న దేని యందు నీ నిరీక్షణ ఉంచడానికి వెళ్ళలేదు. నీ కొరకే ప్రాణం పెట్టిన నీ ప్రభు మీద మాత్రమే నీవు నిరీక్షణ ఉంచాలి. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిది హోప్, నిరీక్షణ ఎవరు ఏంటంటే నీ కొరకే ప్రాణం పెట్టిన నీ ప్రభువునందు. చివరి ఇంకో
ఒక మాట చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 'దావీదు నిరీక్షణ ఇంకా ఎలా ఉందంటే 119వ కీర్తన 114వ వచనం, నాకు మరుగు చోటు నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. చూసారా, దాని యొక్క నిరీక్షణ, నమ్మకం, ఆశ. నాకు మరుగు చోటు నా కేడము నీవే. నేను కలిగి ఉన్న సింహాసనం కాదు, నేను కలిగి ఉన్న సైన్యం కాదు, నేను కలిగి ఉన్న సంపద కాదు, నేను కలిగి ఉన్నటువంటి సింహాసనం కాదు, ఏది కాదు, కానీ నాకు మరుగు చోటు నా కేడము నీవే. చూసారా, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. వాటి పిల్లలు ఇంతవరకు బహుశా ఏదేదో పనికిరాని వాటి మీద నువ్వు ఆశ పెట్టుకొని, అనవసరమైన వాటి మీద, అసహ్యమైన వాటి మీద, అబద్ధమైనటువంటి వాటి మీద ఆశ పెట్టుకుని అలాగే సాగిపోతూ వస్తే మనకేం మేలు కలగదు. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యం మీద నువ్వు ఆశ కలిగి ఉంటావు, దేవుడే నువ్వు మరుగు చోటుగా కలిగి ఉంటావు, దేవుడే నా కేడమని నువ్వు నిరీక్షణతో ఉంటావు, అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడంటే ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎదురైనా సరే నీవు ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచిన దాన్ని బట్టి దేవుడు నేను ఏం చేస్తాడంటే నిన్ను ఆదుకుంటాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి పిల్లల మొట్టమొదటిగా హోప్, నిరీక్షణ. నువ్వు దేవుని యొక్క నిరీక్షణ వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, నువ్వు ఆయన యొక్క నిరీక్షణ వచ్చినావు కనుక ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, వింటాడు. కాబట్టి పిల్లల రెండవదిగా దేవుడు నువ్వు దేవుని యొక్క నిరీక్షణ వచ్చి నీ కష్టము, నీ బాధ, నీ ఇబ్బంది, నీ ఇరుకు, నీ కష్టము, నీ అనారోగ్యము, నీ ఆర్థిక ఇబ్బంది ఏదైనా సరే నీవు దేవుని యొక్క నిరీక్షణ ఉంచి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన వింటాడు. కాబట్టి పిల్లల రెండవదిగా దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబు ఇస్తాడు. చూడండి 85వ కీర్తన 85వ కీర్తన 8వ వచనం, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటలు నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీవు చేసే ప్రతి ప్రార్థన నువ్వు ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఉండి నువ్వు ఆయన వైపు చేతులు చాపి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. 84వ కీర్తన 8వ వచనం చూడండి, యెహోవా సైన్యములకు అధిపతి దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము, నా ప్రార్థన ఆలకింపుము. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచకుండా నువ్వు దేవునికి ఎంత ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, వినడు. కాబట్టి లార్డ్ విల్ హియర్ యువర్ ప్రేయర్, దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన నిరీక్షణ ఉంచి, ఎప్పుడంటే నువ్వు ప్రార్థన చేస్తే. కాబట్టి 94వ కీర్తన చూడండి, 94వ కీర్తన 94వ కీర్తన 94వ కీర్తన 9వ వచనం, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కాలకుండునా. కాబట్టి దేవుడు ఏం చేసినాడు, చెవులను కలగజేసినాడు. కాబట్టి దేవుడే చెవులు కలగజేసి దేవుడు మన ప్రార్థన వినకుండా పోతాడా, వింటాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన యందు నిరీక్షణ ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన కొరకే కనిపెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడంటే తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి మొట్టమొదటిది
హోప్ నిరీక్షణ. రెండవది హియర్, దేవుడిని ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చొని, మరి ముఖ్యంగా ఈ దినాల్లో, ఈ లాక్డౌన్ దినాల్లో నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, ఎక్కువగా దేవుడి సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నేను దాచి పెడతాడు. చూడండి 17వ కీర్తనలు 17, 8, 9 వచనాలు నేను చదువుతున్నాను. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచుకో దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన నమ్మకం వచ్చి ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నేను ఏం చేస్తాడు? దాచి పెడతాడు. ఏ అపాయముని ఎద్దకు రాకుండా, ఏ అనారోగ్యముని ఎద్దకు రాకుండా, ఏ ఆటంకాలు నిన్ను అభ్యంతరం పెట్టకుండా దేవుడు నేను ఏం చేస్తాడంటే లార్డ్ విల్ హైడ్ యు. దేవుడు నిన్ను ఖచ్చితంగా దాచిపెడతాడు. ఏ ప్రమాదము నీకు రాకుండా, ఎవరు ఎన్ని చేయాలని ప్రయత్నం చేసినా దేవుడు ఏం చేస్తాడంటే నేను దాచిపెడతాడు. 27వ కీర్తన 5వ వచనం. 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. చూసారా, నువ్వు ఆయన మొట్టమొదటిగా నిరీక్షణ ఉంచి, రెండవదిగా ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే, మూడవది ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్ను దాచిపెడతాడు. చూసారా ఎట్లా దాచిపెడతాడు? ఎందుకు దాచిపెడతాడు అంటే నువ్వు ఆయన నిరీక్షణ ఉంచున్నావు కనుక, ఆయనకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? నేను దాచిపెడతాడు. ఏ వైరస్ నీ దగ్గరకు రాకుండా, ఏ అపాయం నీ దగ్గరకు రాకుండా, లోకమంతా కలవరపడిపోతున్నా సరే నీవు ఆయన నిరీక్షణ ఉంచి ఆయనకే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నేను ఖచ్చితంగా దాచిపెడతాడు. ఆయన దాచిపెట్టిన తర్వాత ఏది కూడా నీ దగ్గరకు రాకుండా దేవుడు నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈ విషయమై దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. 31వ కీర్తన 20వ వచనం. 31వ కీర్తన 20వ వచనం. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. చూసారా, దేవుడు తన ప్రజలైన వారిని ఏం చేస్తాడంటే దాచిపెడతాడంట. ఎవరైనా హాని కలిగించాలన్నా, నష్టం కలిగించాలన్నా, ప్రమాదం కలిగించాలన్నా, ఏమి చేయాలన్నా సరే, ఎందుకంటే నీవు నీ దేవుని నిరీక్షణ వచ్చినావు, నీవు నీ దేవుడికి ప్రార్థన చేస్తున్నావు కనుక దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను దాచిపెడతాడు. అందుకే కింద రాయబడిన 23వ వచనంలో యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించిన యెహోవా విశ్వాసులను కాపాడును. దేవుడు ఎవరు కాపాడతాడు? విశ్వాసులను కాపాడతాడు. అంటే ఓకే మనం పేరు పెట్టుకుంటే కాదు, ఆయన నిరీక్షణ ఉంచాలా, ఆయనకే ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని దాచిపెడతాడు, ఆయన మనల్ని కాపాడతాడు. కాబట్టి ప్రియులారా, మూడవది హైడ్. ఆయన మనల్ని దాచి ఉంచుతాడు. మనల్ని దాచిపెట్టిన తర్వాత దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఎటువంటి సహాయమైనా సరే, ఆర్థిక సహాయమా, అనారోగ్య సహాయమా, లేదంటే ఇంకా ఏదైనా అక్కరన్నా, ఎటువంటి సహాయమైనా సరే దేవుడు చేస్తాడు. హెల్ప్ ఫ్రమ్ అబౌవ్, పై నుండి సహాయం నీకు వస్తుంది. కాబట్టి పిల్లరా 20వ కీర్తన చూడండి. 20వ కీర్తనలు 22వ వచనం. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొను గాక. పిల్లరా, ఎవరైతే దేవుని నిరీక్షణ ఉంచుతారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో
వారిని దేవుడు దాచిపెడతాడు. దాచిపెట్టిన వారికి దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను దాచిపెట్టిన తర్వాత నిన్ను ఒక చోట ఉండు, ఇంకా నీకేం సహాయం చేయలేని అన్నాడు దేవుడు. ఎటువంటి సహాయమైనా సరే దేవుడు ఖచ్చితంగా నీకు చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన నిరీక్షణ వచ్చావు, ఆయనకే ప్రార్థన చేయాలి. ఏ మనుషుని ఇందులో నమ్మకం ఉంచొద్దు, దేవుని అందే నిరీక్షణ ఉంచు, దేవుడికే ప్రార్థన చేయి. దేవుడే నిన్ను దాచిపెడతాడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. అందుకే దావీదు అన్నాడు, పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయను గాక. 120 చూడండి, 121వ కీర్తన, 121వ కీర్తన 32వ వచనాల్లో చదువుతున్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. కాబట్టి పిల్లల, ఇటువంటి దినాల్లో నీకు ఏ సహాయం కావాలన్నా సరే, నీ కొరకే ప్రాణం పెట్టిన నీ ప్రభు నీకు సహాయం చేస్తాడు, కానీ వేరే ఎవరు నీకు సహాయం చేయలేరు. ఒకవేళ మనిషి సహాయం చేస్తే ఒకరోజు చేస్తాడు, 2 రోజులు చేస్తాడు. అదే దేవుడైతే మన జీవిత పర్యంతం వరకు ఆయన సహాయం చేసే సహాయపు రాయిగా, ఎబినేజర్గా ఆయన మానుకున్నాడు. కాబట్టి పిల్లలు, అందుకే దేవుని వాక్యములో యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కాబట్టి పిల్లలు, దేవుడు ఎవరికైనా సరే, ఎటువంటి అక్కరైనా సరే, ఎటువంటి కొరతైనా సరే దేవుడు తీర్చగలడు. అందుకే ఫిలిప్పీ 4:19 రాయబడింది, క్రీస్తు యేసు యొక్క మహిమలో ఆయన మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి ఎందుకు తీరుస్తాడు? మనం ఆయన ప్రజలు, మనం ఆయన నిరీక్షణ ఉంచినాం, ఆయనకే ప్రార్థన చేస్తున్నాం, ఆయన మనం దాచిపెడుతున్నాడు కనుక ఆయనే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి పిల్లారా, అందుకే దావీదు యెహోవా వలననే నాకు సహాయం కలుగును. కాబట్టి పిల్లారా, మనము ఏదో ఒక మనిషి మీదనో లేదా వారి మీద ఏళ్ళ మీదనో గురిపెట్టుకుంటే, నాయకుల మీద గురిపెట్టుకుంటే వాళ్ళు కొంతకాలం చేస్తారు, అంతే. కొంతకాలం తర్వాత ఏమైపోతుంది? ప్రభుత్వం కూడా ఎంతకాలం సాయం చేస్తుంది? కొంతకాలమే. ఇలాగనే కొనసాగిందనుకో ఎవరు సాయం చేయలేరు మనకు. ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసే పరిస్థితులు వస్తాయి. కానీ అప్పుడు ఎవరు చేయాలి? దేవుడే మనకు సహాయం చేయాలి. కాబట్టి పిల్లలు, 44వ కీర్తన, 44వ కీర్తన 25-26 వచనాలు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది, మా సహాయములకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. చూసారా? మా సహాయములకు లెమ్ము. కాబట్టి పిల్లరా, కొర కుమారులు దేవుని సన్నిధిలో వారు మొరపెడతా ఉన్నారు, అయ్యా మా ప్రాణం నేలకు కుంగిపోయింది, మా శరీరం నేల పట్టిపోయింది, మా సహాయములకు లేము. కాబట్టి ఆ యొక్క మొరపెట్టే వారికి సహాయం చేయకుండా మనకి ఎవరికైనా సహాయం చేస్తాడు? ఆయన నిరీక్షణ వచ్చిన వారికి సహాయం చేయకుండా మరి ఎవరికి సహాయం చేస్తాడు? ఆయన దాచి ఉంచిన వారికి సహాయం చేయకుండా మరి ఎవరికి సహాయం చేస్తాడు? కాబట్టి పిల్లరా, మన ప్రభువు మన సహాయం. కాబట్టి యెషయా 40:10 రాయబడింది, భయపడకము నేను దేవుడని ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయవాడు నేను, నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో మన ప్రభువే మనకు సహాయపు రాయిగా, ఆయన సహాయకర్తగా నీకు నాకు ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మనకు సహాయం చేయడం మాత్రమే కాదు, మనం ఆయన నిరీక్షణ ఉంచినప్పుడు, ఆయనకే మనం మొదలుపెట్టినప్పుడు, ఆయన మనం దాచిపెట్టినప్పుడు, ఆయన మనకు సహాయం చేస్తూ వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాడంటే
మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలి, మనల్ని పరిశుద్ధ ప్రజలుగా మనం చేయాలని. అందుకే రాయబడింది చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. నేనికను లోకములో ఉన్నాను గాని వీరు లోకములో ఉన్నారు, నేను ఎదుగు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమైనలాగున వారును ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము. నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని. సరే, కాబట్టి పిల్లలు, మన ప్రభు పరిశుద్ధుడు కనుక ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు వారు ఏ రీతిగా అయితే పరిశుద్ధత కలిగి వారు పరిశుద్ధతను ఐక్యపరచబడి ఉన్నారు, ఆ రీతిగా ప్రజలమైనటువంటి మనము కూడా అదే పరిశుద్ధతలో ఐక్యపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి పరిశుద్ధ ప్రజలుగా, హోలీ పీపుల్గా దేవుడు నిన్ను నన్ను చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏదో లోకంలో ఏదో యేసులో నమ్ముకున్నామంటే నమ్ముకున్నామని ఏదో అట్లా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఏదో లోపడి చుట్టి వెళ్ళిపోదాం లేదనడానికి లేదు. దేవుడు నీ నుండి నా నుండి కోరేది ఏంటంటే హోలీ, పరిశుద్ధత, పవిత్రత దేవుడు కోరుతున్నాడు. అందుకే పేతురు భక్తుడు రాస్తూ వచ్చినాడు. మొదటి పేతురు మొదటి అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి పిల్లారా, దేవుడు చివరిగా నేను నా నుండి కోరేది ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలని. ఏ మాత్రము హృదయాంతరంగంలోనికి అపవిత్రత చొరబడ్డానికి వీల్లేదు. పరిశుద్ధత. అందుకే 93వ కీర్తనలో రాయబడింది 5వ వచనం అనుకుంటా, యెహోవా నీ శాస్త్రములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరములకు అనుకూలం. కాబట్టి పిల్లరా, మన ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన రక్తము చేత విమోచించబడినటువంటి ఆయన ప్రజలమైన మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభు కోరుతాడు. కాబట్టి ఆ పరిశుద్ధత నుండి మనము తొలగిపోకూడదు. ఎందుకంటే ఆ పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. కాబట్టి పిల్లరా, మనము ప్రభువునందు విశ్వాసం ఉంచినాం, నమ్మకం ఉంచినాం. ఎందుకంటే పరలోక రాజ్యం చేరాలి. ఆ పరలోక రాజ్యంలో అపవిత్రులు, అసహ్యమైన కార్యాలు చేసేవారు, అబద్ధాన్ని జరిగించేవారు, లేదంటే దేవుడికి అవిధేయత చూపేవారు, అక్రమంలో ఉన్నటువంటి వారు, వాళ్ళు ఎవరు కూడా అటువంటి పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించడానికి వీలుండదు. కనుక మనం ప్రవేశించాలంటే పరిశుద్ధ ప్రజలుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. అందుకే కోర కుమారులు ఈ కీర్తనలో రాస్తూ 42వ కీర్తనలో వారి ఆశ, వాళ్ళ కోరిక ఎలా ఉందంటే చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. స్పిరిచువల్ డిజైర్, ఆత్మీయమైనటువంటి కోరిక. వాళ్ళ కోరిక ఎలా ఉంది? భౌతికమైనటువంటి వారి కొరకు లేదు. ఎలా ఉంది? ఆ దేవా నీ దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణము అంతగా ఆశపడుతుంది. ఇలాంటి ఆత్మీయమైనటువంటి కోరిక మనం కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటి. తర్వాత రెండవ వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపడుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణపడుచున్నది. స్పిరిచువల్ థర్స్ట్ అంటే దప్పిక, ఆత్మీయమైనటువంటి దప్పికగా కలిగి ఉండాలి. ఎక్కువగా
ప్రార్థనలో ఎక్కువగా దేవుని వాక్యం చదువుటలో, ఎక్కువగా ప్రభువు ప్రకటించటలో, ఎక్కువగా ప్రభు కొరకు జీవించాలన్నటువంటి ఆ దప్పిక మనం కలిగి ఉండాలి. తర్వాత అదే వచనంలో, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. దేవుని సన్నిధిని వెతికేవారుగా, స్పిరిచువల్ సీకర్స్ అంటే ఆత్మీయతను వెతికేవారిగా మనం ఉండాలి, శరీరాన్ని వెతికేవారిగా కాదు. కాబట్టి స్పిరిచువల్ డిజైర్, స్పిరిచువల్ థాట్స్, ఆత్మీయమైన కోరిక, ఆత్మీయమైన దప్పిక, ఆత్మీయమైనటువంటి ఆత్మీయత కొరకు వెతికేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది చూడండి, 4వ వచనం, జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోచున్నది. స్పిరిచువల్ జాయ్, ఆత్మీయమైనటువంటి సంతోషముతో నింపబడుతున్నారన్నమాట. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనము కూడా ఇదే ఆత్మీయమైనటువంటి సంతోషంతో నింపబడాలి. భౌతికమైనటువంటి సంతోషం ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఈరోజు మంచిగా పండుగ చేసుకున్నారు, ఒక్కొక్కగా కొంతసేపు సంతోషిస్తారు, సాయంకాలానికి పోతుంది ఆ సంతోషం. ఈరోజు బాగా మంచి భోజనం తిన్నారనుకోండి, బాగా సంతోషిస్తారు, తేపుతారు, బాగా నిద్రపోతారు, అయిపోతుంది, అందరితో పోతారు. ఆ తర్వాత ఇంకా సంతోషం ఉండదు. భౌతికమైన సంతోషము ఎంతకాలం ఉంటుంది? అది ఎంత కాస్ట్లీ అయినా సరే, ఎంత ఖరీదు పెట్టినా సరే. భౌతికమైన సంతోషం అంతే. అయితే ఆత్మీయమైనటువంటి సంతోషం కుమారుడు చెప్తున్నారు, జన సమూహంతో పండుగ చేర్చున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకోలేక నా ప్రాణము నాలో కరిగిపోతుంది. చూసారా పిల్లరా, ఆత్మీయమైనటువంటి సంతోషము మనం నిజంగా కలిగి ఉన్నామా? మరి ముఖ్యంగా ఈ దినాల్లో ఆత్మీయమైనటువంటి కోరిక మనలో కలుగుతుందా? ఆత్మీయమైనటువంటి దప్పిక మనం కలిగి ఉన్నామా? ఆత్మీయమైనటువంటి వాటి కొరకు వెతికేవారుగా ఉన్నామా? ఆత్మీయమైనటువంటి సంతోషం మనం కలిగి ఉన్నామా? ఒకవేళ ఇవన్నీ కలిగి ఉన్నాము, మధ్యలో ఇంకొక వస్తారు. ఎవరు వాళ్ళంటే స్కోపర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఎవరు వాళ్ళంటే నీకు విరోధంగా మాట్లాడేవారు. వాళ్ళు ఏం మాట్లాడతారు తెలిసిన? చూడండి 3వ వచనం, 42వ కీర్తన 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. చూడండి, మనం ఆత్మీయమైన కోరిక కలిగి, ఆత్మీయమైన దప్పిక కలిగి, ఆత్మీయత కొరకే వెతికేవారిగా మనం ఉండి, ఆత్మీయ సంతోషాన్ని మనం కలిగి ఉంటే, ఇలా మనం జీవిస్తున్నాం అనుకో దేవుని కొరకు బాగా. అప్పుడు ఎలాంటి వాళ్ళు వస్తారంటే, నీ దేవుడు ఏమైపోయినాడు, ఇప్పుడు నీకు నష్టం కలిగింది కదా, నీకు ఇబ్బంది కలిగింది కదా, నిన్నెవరు ఆదుకోలేదు కదా, నీకెవరు సహాయం చేయలేదు కదా, నీ దేవుడు ఏమైపోయినాడు చెప్పు అని నీకు నాకు విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి సమయంలో కూడా నువ్వేం చేయాలా? రాయబడిన 5వ వచనం, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరేందంట? ఇలా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరేందో దేవుని యందు నిరీక్షణ. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపే మన గురి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడే నాకు సహాయం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నా రక్షణకర్త, ఆయన నా దేవుడు అని ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి మన ఆత్మీయ జీవిత యాత్రలో మనం ముందుకు సాగుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన యందు మనం ఉంచిన నిరీక్షణ మనల్ని ఏమాత్రం కూడా సిగ్గుపరచకుండా గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, విజయశాలులుగా దేవుడు మనల్ని ఉంచి, ఆ దేవుడు ఇచ్చినటువంటి విజయ పతాకాన్ని చేతపట్టుకొని అనేక మంది ప్రజల మధ్యలో దేవుడిని మనము మహిమపరిచేటటువంటి వారిగా
దేవుడు మనల్ని చేయాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని యందు నిరీక్షణ ఉంచాలా, దేవునికే మనం మొరపెట్టాలా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. తర్వాత దేవుడు మనల్ని దాచిపెడతాడు. తర్వాత దేవుడే మనకు సహాయం చేస్తాడు. తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ ప్రజలుగా మనల్ని తయారు చేస్తాడు. ఇటువంటి పరిస్థితులన్నీ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే తగ్గించుకుంటాం, మన పాపములు మనం ఒప్పుకుంటాం, ప్రభుతో సరి చేసుకుంటాం, ప్రభు రక్తం చేత కడగబడతాం. ప్రభువా, ఈ దినాల్లో ఇంత భయంకరమైన వైరస్ వచ్చి లోకాన్ని గడగలాడిస్తుందంటే కారణం నేనే ప్రభువా, నా దోషమే, నా పాపమే కారణం. అయ్యా, నా పాపం క్షమించు, నా దోషము క్షమించు అని ప్రభు పాదాలు పట్టుకుంటాం. ప్రభు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, మనం ఆయనకు నిరీక్షణ ఉంచినాము కనుక మనల్ని ఆయన ఏమాత్రం విడిచిపెట్టకుండా, ఆయన మనల్ని తులసివేయకుండా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం చదువుకున్న ప్రకారము ఒకవేళ ఈ పరిస్థితులను బట్టి, పోరాటాలను బట్టి, సమస్యలను బట్టి నీ భారం కృంగిపోయిందా, నీలో తొందర కలుగుతుందా, నిరీక్షణను లేకుండా కోల్పోతున్నావా? అయితే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకున్నాడు. నిన్ను గురించి చింతించి ప్రభు నీకున్నాడు. నీ కొరకై కనుగొనపాల్సిన విజ్ఞాపన చేసే ప్రభు నీకున్నాడు. మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోయినా దేవుడు నేను మర్చిపోడు. దేవుడు నేను విడిచిపెట్టాడు, దేవుడు నేను కాదన్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఒకవేళ ఇలా దేవుని యందు నిరీక్షణ ఉంచకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా నీ విశ్వాసంలో ఒకవేళ సన్నగిల్లిపోతున్నావా, విశ్వాసంలో ఎక్కడైనా లోటు ఏర్పడుతూ ఉందా, జాగ్రత్త, దేవుని సన్నిధిలో సరిచేసుకో. ప్రభు వలలో పాల్గొందే మనము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. కాబట్టి పిల్లలు, నిజంగా ఈ పరిస్థితుల్లో దేవుని ఎదుట నిరీక్షణ వచ్చినావా, లేకపోతే దేవుని ఎదుట క్షమాపణ కోరు. ప్రభువా, ఎప్పుడైనా నీవే నా నిరీక్షణ, నీవే నా దాగుచోటు, నీవే నా కాపరివి అని ప్రభు సన్నిధిలో పరీక్షించుకున్నాను. ఆయనకే ప్రార్థన చేస్తున్నావా? ప్రభు నా ప్రార్థన వింటున్నాడనే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ విశ్వాసంలో ఎక్కడైనా లోపం ఏర్పడిందా, ప్రభు నా విశ్వాసంలో ఉన్న లోపాన్ని బాగు చేయ ప్రభు, తీసివే ప్రభు అని ప్రభుని అడుగు. ఒకవేళ ప్రభు నిన్ను దాచిపెట్టాడు, ఎందుకో తెలుసా? నీకు సహాయం చేయడానికి. ఎందుకు తెలుసా? నిన్ను పరిశుద్ధత కలిగిన ప్రజగా చేయడానికి, ఆయన పరిశుద్ధతలో నిన్ను పాలువాడుగా చేయడానికి ప్రభు నిన్ను ఈ పరిస్థితుల్లో ఉన్న ప్రభు మనల్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు వాళ్ళలో పాలు పొందే మనం ఈ సంగతులన్నీ కూడా ఆత్మీయమైన కోరికలు కలిగి ఉన్నావా? కుమారుల వలె ఆత్మీయమైన దప్పికలు కలిగి ఉన్నావా? దేవుని వాక్యము కొరకై, దేవుని సన్నిధి కొరకై, ప్రార్థన కొరకైన దప్పిక కలిగి ఉన్నావా? లేకపోతే ప్రభు సన్నిధిలో పరీక్షించుకో. ప్రభు, ఆత్మీయమైన ఆకలి దప్పులు నాకు తగ్గిపోయినాయి, తిరిగి నాకు ప్రార్థనలో పట్టుదల కలిగించు, వాక్యములో ఆసక్తి ఆకలి పుట్టించు ప్రభుని అడుగు. ఆత్మీయమైన వాటిని వెతుకుతున్నావా, లేదా శరీర సంబంధమైనటువంటి వాటిని వెతుకుతున్నావా? ఆత్మీయమైన సంతోషం కలిగి ఉన్నావా, లేదా భౌతిక సంతోషం కొరకే పాకులాడుతున్నావా? దేని కొరకు సాగిపోతూ ఉన్నావా? కాబట్టి ప్రియులారా, మనం పరీక్షించుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు రక్తం చేత కడగబడదాం, యోగ్యముగా ప్రభు బలులలో మనం పాల్గొందాం. దయచేసి ప్రభు బలులలో పాల్గొనే ముందు మనం పరీక్షించుకుందాం, తగ్గించుకుందాం, ప్రభు రక్తం చేత కడగబడదాం, యోగ్యముగా ప్రభు బలులలో మనం పాల్గొందాం. దయచేసి మోకరించండి. మీరున్నటువంటి స్థలాల్లో మీరు మోకరించి ప్రార్థనలో ప్రభు చూడండి. ప్రసంగంలో తగ్గించుకుందాం, సరి చేసుకుందాం, యోగ్యమైన విధానంలో ప్రభు బలలో మనం పాల్గొందాం. అయోగ్యముగా, అనాలోచనగా, అవేకంగా పాలు పొందితే నష్టం మనకే. మోకరించండి, ప్రార్థన చేస్తాం.
మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. మనము నిజంగా ప్రభు మీదనే నిరీక్షణ ఉంచినామా? నిజంగా ప్రభుకే ప్రార్థన చేస్తున్నామా? ప్రభు ద్వారా మనము దాచబడుతున్నామా? ప్రభు వలన సహాయాన్ని మనం పొందుతున్నామా? ప్రభు యొక్క పరిశుద్ధతలోనికి మనం ప్రవేశిస్తున్నామా? ఆత్మీయమైనటువంటి కోరిక మనం కలిగి ఉన్నామా? ఆత్మీయమైన దప్పిక మనం కలిగి ఉన్నామా? ఆత్మీయతనే వెతికేవారిగా మనం ఉన్నామా? ఆత్మీయ సంతోషం మనం కలిగి ఉన్నామా అనేది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మధ్యాహ్నము ప్రభు బలలో పాలు పొందకముందు మనం పరీక్షించుకుందాం, తగ్గించుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు దగ్గర మనం పరీక్షించుకొని ప్రభు రక్తమును ఆశ్రయించి క్షమాపణ కోరుకుందాం. యోగ్యమైనటువంటి విధానంలో ప్రభు బలలో మనం పాల్పొందాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మామూలు తీసుకొని వచ్చిన మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మేము నీ యందే నిరీక్షణ ఉంచాలని మీరు కోరుతున్నారు. మీకే ప్రార్థించాలని మీరు కోరుతున్నారు. ప్రార్థన చేస్తే మీరు వినే దేవుడు, సహాయం చేసే దేవుడు. ప్రభువా, మమ్మల్ని దాచిపెట్టే దేవుడు. ప్రభువా, ప్రతి నష్టం నుండి కాపాడే దేవుడు. మమ్మల్ని నీ పరిశుద్ధతలో పాలువారుగా చేయాలని కోరుతున్న దేవుడు. ఆత్మీయమైన కోరిక మేము కలిగి ఉండాలని కుమారుల ద్వారా మీరు మాకు బోధించినారు. ఆత్మీయమైన దప్పిక కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు. ఆత్మీయతను ప్రభు ఆత్మ సంబంధమైన వాటినే వెతకాలని మీరు కోరుతున్నారు. ఆత్మీయ సంతోషం కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు. కనుక ప్రభు ఈ దినాల్లో ఈ పరిస్థితుల్లో ఎన్నో పర్యాయాలు మేము ఇటువంటి వాటిని లేని వారుగానే సాగుతున్నాం. దేవా, దయచేసి నాయన మీరు మమ్మల్ని కనికరించండి, క్షమించండి. అయ్యా, మీ రక్తము చేత కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, అంగీకరించండి. పరిస్థితుల వైపు, ప్రజల వైపు, పోరాటాల వైపు ప్రభు మేము చూడకుండా మా కొరకు ప్రాణం పెట్టిన మా ప్రభు వైపు మాత్రమే చూస్తూ ఆత్మీయాత్రలు ముందుకు సాగడానికి సహాయం చేయండి. మా మధ్యలో మీరు ఇచ్చిన మీ శరీరం రక్తం కొరకు మీకు స్తోత్రాలు. యోగ్యముగా పాల్పొందడానికి మీరే సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ మీకే అప్పగించుకుంటూ మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసు తనపై ఉన్న రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీన్ని చేయడానికి చెప్పాను. ప్రేమల తండ్రి, మా కొరకు సెలవులో మీరు విరగొట్టబడి నలగొట్టబడి ఇలాగ మేము ఒట్టుగా మార్చబడినందుకు కొరకే మీకు స్తోత్రాలు. ఇలాగ మీ శరీరంలో మేము పాల్పొందుచుండగా నీ పునరుద్ధాన శక్తిని పొందినటువంటి వారమై ఆత్మీయమైన కోరిక, ఆత్మీయమైన దప్పిక, ఆత్మీయతనే వెతికేవారుగా, ఆత్మీయ సంతోషం కలిగి జీవించేవారుగా, ప్రభా నీ యందే నిరీక్షణ ఉంచేవారుగా, నీకే మొరపెట్టేవారుగా, నీ పరిశుద్ధతల్లో ప్రవేశించేవారుగా మీరే మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే దేవుని యొక్క వాక్య వెలుగులో పరీక్షించుకొని సిద్ధంగా ఉన్నారో దయచేసి అలాంటి వారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. పాత్ర మీద తీసుకుని వస్తారు. చిన్న ముక్క తీసుకొని మీ ప్రక్కన వారికి దయచేసి అందించండి. మీరు కూడా మీ గృహాల్లో ఉన్నటువంటి వారు, యోగ్యులైన వారు రొట్టెను విరిచి మీరు పంచిపెట్టవచ్చు.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలు ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి దీన్ని చేయడని చెప్పాను. కేవలం తండ్రి మా కొరకై కలువరి శిలువలో మీ యొక్క అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమును మా కొరకు దారుణంగా మీరు చెందించినందుకు మీకు స్తోత్రాలు. మీ రక్తానికి సాదృశ్యంగా మీరు మాకు ఇచ్చిన పాత్రకే మీకు వందనాలు. మీరే దీవించుము. ఇందులో మేము పాల్పొందుచుండగా నీ పునరుద్ధాన శక్తిని పొందినటువంటి వారమై ఆత్మయాత్ర జీవితంలో మీ మీద నిరీక్షణ వచ్చి అన్ని పరిస్థితుల్లో ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాల్పొందారో దయచేసి వారు మరొకసారి మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. పాత్ర మీద తీసుకొని వస్తారు. చిన్న చుక్క తీసుకోండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మిగిలిన రొట్టె ముక్కలు సార్వత్రిక సంఘంలో చేరిన భక్తులను జ్ఞాపకం చేయించుండగా మేము కూడా మాకు తెలిసినటువంటి మా ప్రియులందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొచ్చినాం. ప్రతి వారి అవసరాలు వేరే మహిమలు తీర్చండి. ఈ దినాల్లో మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ ఉన్న దినాల్లో ఈ మేము సమాజముగా సంఘముగా సంపూర్ణముగా కూడి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మీరే కనికరించండి. ఈ సహవాసం లేని కొరత మీరు తీర్చండి. రానున్న దినాల్లో పరిస్థితులన్నీ సరిచేయబడి చక్కపరచబడి సాధారణమైన స్థితిలోకి రావడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. లోపు తండ్రి మీరే కనికరించి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. కొంతమంది మా ప్రియులు వారి గృహాల్లోనే ఉండి ప్రభా ఆరాధనలో పాల్పొంది ఉండగా మీరే సహాయం చేయండి. ప్రతి వారికి ఆర్థికమైన ఆత్మీయమైన ప్రతి అక్కర కొరతలు మీరు తీర్చి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మా ప్రియులు మాకు తెలియక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మీరే వారిని మీ గాయపడ్డ హస్తం చేత మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మీరే మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో దాదాపు 200 దేశాలకు పైగా విస్తరించి ఉండగా మీరే కనికరించండి. దీన్ని ఏ మానవుడు అదుపు చేయలేడు కనుక మీరు మాత్రమే దీన్ని అదుపు చేయగలరు, మీరు మాత్రమే దీన్ని తొలగించగలరు. కనుక ప్రభా నీ వైపు చూస్తున్నాం, మీరే కనికరించండి, సహాయం చేయండి. సమృద్ధి అయిన సహాయం మాకు మెరుగ్గా అనుగ్రహించండి. ఎవరైతే ఈ వైరస్ బారిన పడి ట్రీట్మెంట్లో ఉన్నారో వారిని ప్రభా జ్ఞాపకం చేసుకొని మీ వాక్కును పంపి మీరు వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. తగిలితండి మీరు మాకు ఇచ్చిన క్షేమము భద్రత కొరకే మీకు స్తోత్రాలు. ముందున్నటువంటి దినాల్లో కూడా మీ రెక్కలతో మీరు మమ్మల్ని కప్పమని ప్రార్థిస్తున్నాం. తగిలితండి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి విశ్వాస కుటుంబం కొరకు పేరు పేరున జ్ఞాపకం చేసుకొనిచున్నాం.
దేవా కనికరించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి వారికి వ్యక్తిగతంగా కుటుంబంగా మీరు ఇచ్చిన వాగ్దానములు ఎంతైనా ప్రశస్తమైనవిగా మీరు నెరవేర్చి మీరు మహింపొందమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ప్రభా అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా మీరే కాపాడండి, భద్రపరచండి. ప్రభా నీ మహిమ కొరకు మంచి రిజల్ట్స్ దయచేయండి. ప్రభా చదువుకుని ఉద్యోగాలకు కనిపెడుతున్న బిడ్డలు కరుణించండి. వారికి మీరే మంచి బ్రైట్ ఫ్యూచర్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తు కొరకు కనిపెడుతున్న బిడ్డల విషయం మీ బాధ్యత వహించము, చక్కనైన ఏర్పాటు మీరు చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ముఖ్యంగా ప్రభా ఈ లాక్డౌన్ ద్వారా ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి, ఎన్నో వ్యాపార కేంద్రాలు మూతపడిపోయినాయి, ఎంతో నష్టం జరుగుతూ ఉంది. కనికరించండి ప్రభా, సహాయం చేయండి. పూర్తిగా ఈ వైరస్ తొలగించి తిరిగి సాధారణమైనటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చి మీరే మహింపొందమని ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించి కృప చూపించండి. ఆ రీతిగా మా ప్రభా మా జిల్లాలో అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరు, రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో, భారతదేశంలో, ప్రపంచం అంతటిలో మీ నామం చెందిన భక్తులందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చినాం. ముఖ్యంగా కర్నూలులో చాలా కేసులు అధికమైపోతున్నాయి. కనికరించండి ప్రభా, అదుపు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగానే ప్రభా ఇంకా 15 జిల్లాల్లో దాదాపు 13 జిల్లాలు రెడ్ జోన్లుగా ఉన్నాయి. కనికరించండి ప్రభా, సహాయం చేయండి, కాపాడండి, భద్రపరచండి. దయగల తండ్రి, మీరు నీ ప్రజలు ప్రభా విశ్వాసులు ప్రతి కుటుంబము జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి యొక్క ఆర్థికపరమైన ప్రతి అక్కర్ల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీరు లేని వారిని కరుణించండి, ప్రతి వారి యొక్క అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎంతోమంది దైవ సేవకులు సైతము ఎన్నో స్థలాల్లో చిన్న చిన్న సంఘాల్లో ఉండి సేవలు కొనసాగుతూ ఎన్నో అక్కర్లలో ఉంటున్నారు. వారి అక్కర్ల కొరతలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మా దేశ నాయకుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాల్లో ఎలాంటి పరిపాలన అందించాలో వారికి మీ ఆలోచన జ్ఞానం మీద దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎబ్రహం కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ కూడా మంచి ఆత్మీయమైన నాయకత్వము మీ మహిమ కొరకు మీరు దయచేయండి ప్రభా. అక్కడ కూడా పరిస్థితులన్నీ సరిచేయండి, చక్కపరచండి. మీ నామానికి మీరు మహిమ కలిగించుకోమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి ప్రభా, పెద్ద వయసులో ఉన్నటువంటి మీ దాసులు ప్రభా తిమోతంకులు, కురేరంకులు కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి, వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీ మహిమ కొరకు మీరు కాపాడి భద్రపరచండి. ఎంతమంది వృద్ధాప్యంలో ఉన్న ఆంటీ వాళ్ళు ఎబ్రోన్లో ఉన్నారు, కనికరించండి, వారిని కూడా మీరు కాపాడండి. దయగల తండ్రి మీరే కనికరించి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అదిగా ప్రభా ఎంతమంది ఆయన కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, పోరాటాల్లో, అనారోగ్యంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోనండి, సహాయం చేయండి, మీరే కృప చూపించండి. మీ నామానికి మహిమ కలిగించుకోండి, మరి వందనాలు చెల్లిస్తూ మీకే అప్పగించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ ప్రభా మేము కూడా మీ బెస్ట్గా ఉండాలని ఆశపడుతున్నాం. నిశ్చితమైతే పరిస్థితులు అనుకూలింప చేయండి. దయలు తండ్రి మీరే మేలుకై జ్ఞాపకం చేసుకోనండి. వందనాలు చెల్లిస్తూ రానున్న దినాల్లో ఎటువంటి పరిచయం మేము కలిగి ఉండాలో మీ ఆత్మ ద్వారా మీరే నడిపించి మీరే మహిమ పొందండి. ప్రభావ మీరే మేలుకై జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ మీకే అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి పరకొడుకలు దయచేసి వారి కోరికలు దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. రేపటి దినము యథాప్రకారంగా గొలుసు ప్రార్థన ఉంటుంది. మేము ఈ సమయాల్లో మీరు మీ ఇళ్లలో ఉండి దయచేసి నమ్మకంగా దయచేసి ప్రార్థనలో పాల్గొండాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఇప్పుడు అందరూ ఖాళీగా ఉంటారు కనుక దయచేసి ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కనీసం 1 గంట సమయం తీసుకొని దయచేసి ప్రార్థనలో పాల్గొనితే మనకు, మన కుటుంబాలకు, మన దేశానికి ఎంతో మేలు, క్షేమం కలుగుతుంది.
కాబట్టి దయచేసి నామం పెట్టుకోనండి. రేపటి దినం గొలుసు ప్రార్థన తప్పనిసరిగా మేము ఈ గృహాల్లో మీరు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక గంట సమయాన్ని తీసుకొని దయచేసి ప్రార్థన చేయండి. ఇంటికి ఒకరు కాదు, ఇంట్లో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోనండి. తర్వాత మంగళవారం యథాప్రకారంగా మనం గొలుసు సంఘ ప్రార్థన కొరకే మనం చేయాలి వస్తాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. మంగళవారము 7 గంటలకు సంఘ ప్రార్థన కొరకే మనం చేయాలి వస్తాం. బుధవారము ఉదయం 10 గంటలకు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది, స్త్రీల కూడిక ఉంటుంది, ఆన్లైన్ ద్వారానే జ్ఞాపకం పెట్టుకోనండి. తర్వాత వేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పఠనం కలిగి ఉంటాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. 7 గంటలకల్లా మీ ఇళ్ళలో మీరు లైన్లో సిద్ధంగా ఉండాలి. తర్వాత శనివారం తిరిగి విజ్ఞాపన ప్రార్థన కొరకై సాయంకాలం 7 గంటలకు మన విజ్ఞాపన ప్రార్థన కొడుక కలిగి ఉంటాం. తిరిగి భవిష్యత్తు మీద ఆదివారం తిరిగి ఉదయం 9 గంటలకు సండే క్లాస్ పరిచయం ఉంటుంది. 10 గంటలకు ఆరాధన కార్యక్రమం మనం కలిగి ఉంటాం. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. తప్పనిసరిగా అన్ని కొడుకులకు మీరు ఆన్లైన్లో హాజరు కావాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాం. మనం లేచి నిలబడి పాట పాడుచుండగా మన కానుకలు మనం ప్రభు సమర్పిస్తాం. పాట సంఖ్య 532. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను స్తుతి పొందెదను, నిశ్చయముగా నిన్ను స్తుతి పొందెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. ఆ సన్నిధిని దోషిగా నడచెను, ఆ సన్నిధిని దోషిగా నడచెను, నీతో నిబంధన నియమించును, నీతో నిబంధన నియమించును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. యుగ యుగములు నీకు దేవుడను, కాలము దేశము నీకొసగెదను. యుగ యుగములు నీకు
కూర్చోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ స్వరక్తమిచ్చి సంపాదించబడిన మీ సంఘముగా ప్రభా, మేము ఇలాగ చిన్న మందిగా కూడి రాగలిగి కొంతమంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా దగ్గర తండ్రి ఇలా మేము కూడి రాగలిగి మిమ్మల్ని గురించి పాడి కీర్తించడంలో మీరు మాకు చేసిన సహాయం కొరకు స్తోత్రాలు. దగ్గర తండ్రి తిరిగి నీ వాక్యమును ఆధారం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడంలో మీరు మాకు చెప్పిన మీ కృప కొరకు స్తోత్రాలు. దగ్గర తండ్రి నీ వాక్యం యొక్క వెలుగులో మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యంగా ప్రభుత్వాలు పాల్పొందుటలో మీరు చూపిన మీ కృప అంతటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దగ్గర తండ్రి జూమ్ దేవ, నీ ప్రజలు మీ ఇంటిని ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి తీసుకుని వచ్చి అర్పించినటువంటి ఇవులన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ ఇంటిలో సకల సమృద్ధి దయచేయండి. నీ ప్రజలకు కావలసిన దేవుని ఆశీర్వాదం బహుమానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి ఇంతవరకు ప్రభావ మేము నీ సన్నిధి అనుభవించడానికి మీరు మాకు చేసిన సహాయం కొరకై స్తోత్రాలు. మీరు చేసినటువంటి ప్రతి విధమైన మేలు ఉపకారములన్నింటిని బట్టి మా యొక్క హృదయపూర్వకమైన స్తుతి అర్పణ మీకు అర్పిస్తూ ఉన్నాం. దగ్గర తండ్రి ప్రకటించబడిన వారి కార్యక్రమాలకై మీకు స్తోత్రాలు. దగ్గర తండ్రి రీతిగా మేము నీ పరిచర్య మేము కలిగి ఉండడానికి చేసిన ఏర్పాటు కొరకై మీకు వందనాలు. దగ్గర తండ్రి ఆయా వారి కోరికల్లో కూడా ముఖ్యంగా రేపు దినం కలిసి ప్రార్థన ప్రతి ఒక్కరూ వారి వారి గృహాల్లో ప్రతి ఒక్కరూ ప్రభా కనీసం 1 గంట సమయాన్ని కేటాయించి ఎక్కువగా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రభా ప్రజల కొరకు, అధికారుల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు భారంతో ప్రార్థించేవారుగా ప్రతి ఒక్కరికి మీరు భారం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి కనికరించి మీరే కృప చూపించండి. తిరిగి మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం స్త్రీల కూడిక చేస్తాం, బైబిల్ స్టడీ, శనివారం విజ్ఞాపన ప్రార్థన కూడిక దేవునికరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీకు ఆలోచిస్తూ మీకే అప్పగించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకోండి. మా రక్షకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయనాచర్యకరుడు, ఆయనాచర్యకరుడు, నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును. ఆయనాచర్యకరుడు, నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును. ఆయనాచర్యకరుడు.
వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము చేరు మనకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.